ఒక పల్లెటూరిలో సర్పంచ్ చేసిన పనికి గ్రామస్తులంతా ఫిదా అయిపోయారు. ప్రజలంతా బాగుండాలని కోరుకుని గ్రామంలో ఉచిత మహావైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో కూడా ఇలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ ప్రజలు తమకు సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన పాతకోటి పద్మ వెంకటేష్ను ప్రజలు సర్పంచ్గా గెలిపించారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే మేనిఫెస్టోలో 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తానన్న సోదరుని కోరిక మేరకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ చంద్రశేఖర్, దుబ్బాక హెల్త్ కేర్ హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గ్రామ ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలు బాగుంటే గ్రామాలు బాగుంటాయని, గ్రామంలో ప్రజలెవరూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ ఉచిత క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రజలకు డాక్టర్లు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులను కూడా అందజేయడం జరిగిందన్నారు. పుట్టిన గ్రామానికి ఎన్నికల్లో తన సోదరుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రశేఖర్ దంపతులు పేర్కొన్నారు. అంతకుముందు గ్రామంలో యువతీ యువకుల కోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి దానిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రజలకు సేవలు అందజేసిన వైద్య బృందానికి గ్రామ సర్పంచ్, పాలక మండలి, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బాలరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రాజకపేట గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను పాతకోటి పద్మ వెంకటేష్, సర్పంచ్ని. మేము సర్పంచ్గా పోటీ చేస్తాము అనుకున్నప్పుడు మా మరిది మాకు అండగా ఉండి గ్రామ ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో భాగంగానే ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మా మరిది ప్రముఖ హాస్పిటల్ కేర్ హాస్పిటల్లో వర్క్ చేయడం జరుగుతుంది. ప్రతిమ హాస్పిటల్లోనూ చేస్తున్నారు. మా మరిది తోటికోడలు ఇద్దరు వచ్చి మరియు మిగిలిన దుబ్బాక నుండి డాక్టర్లు హైదరాబాద్ నుండి కూడా రావడం జరిగింది. ఇక్కడ నరాలకు సంబంధించి మరియు గుండెకు సంబంధించిన పరీక్షలు మరియు రక్త పరీక్షలు చేసి వాటికి సంబంధించిన అనుగుణంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు. మరియు యువత, ప్రతి ఒక్కరికి చదువు ముఖ్యం కాబట్టి యువతకు అందరికీ సంబంధించిన డిజిటల్ లైబ్రరీని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ డిజిటల్ లైబ్రరీని కూడా ప్రతి ఒక్క విద్యార్థులు ఉపయోగించుకొని మంచి ఉన్నత విద్యను అభ్యసించి మన రాజకపేట గ్రామానికి మంచి పేరును తీసుకురాగలరని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నేను డాక్టర్ చంద్రశేఖర్, న్యూరాలజిస్ట్, హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో మరియు ప్రతిమ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా స్వగ్రామమైనటువంటి రాజక్కపేట గ్రామంలో గ్రామ ప్రజలందరికీ వైద్య సేవలు అందించడానికి ఈరోజు మా మిస్సెస్ డాక్టర్ ప్రణయవారి గారు, అదేవిధంగా దుబ్బాక హెల్త్ కేర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లతో ఈరోజు మెగా ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా అందరికీ కావాల్సినటువంటి రక్త పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు, అదేవిధంగా నరాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తూ వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లంకి అనుగుణంగా తగిన సలహాలు, సూచనలు ఇస్తూ అదేవిధంగా ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ, సర్పంచ్, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాజక్కపేట గ్రామంలోని విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీని ఒక 5 అత్యాధునికమైన కంప్యూటర్లతో ప్రారంభించడం జరిగింది. ఈ సదుపాయాన్ని కూడా గ్రామ యువత ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. గ్రామంలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం గ్రామ సర్పంచ్, వైద్యులు కృషి చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని ప్రముఖ వ్యాపారవేత్త, కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులు చంద్రశేఖర్ దంపతులను గ్రామ సర్పంచ్ పాతకోటి పద్మ వెంకటేష్ వైద్యులను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో పుట్టి ప్రముఖ హాస్పిటల్లో ఎండీ, డిఎంగా పనిచేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. పుట్టిన గ్రామానికి తమ వంతుగా సేవలు చేయాలనే దృక్పథంతో వైద్య సేవలు అందించిన వారి కృషి ఎనలేనిదన్నారు. వారికి గ్రామస్తులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. మా రాజక్కపేట గ్రామంలో మా రాజక్కపేట నివాసి, మా అందరికీ గర్వకారణమైన డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఎండీ, డిఎం, హైదరాబాద్లో ప్రఖ్యాత హాస్పిటల్లో తన సేవలను అందిస్తూ మన గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా నా యొక్క
వైద్య సేవను ఉచితంగా అందిస్తానని, మన గ్రామంలోని ప్రజలకు నా యొక్క సర్వీస్ చేస్తానని ఈరోజు మా రాయక్కపేట గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్లో మా గ్రామంలోని వృద్ధులు, మహిళలు, అన్ని వర్గాల వారు, అన్ని ఏజ్ల వారు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ సేవలు, ఇంకా ఏ విధమైన వైద్య సేవలు తన చేతిలో ఉన్న కాడికి ఆ వైద్య సేవలలో మా గ్రామంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడాలని, తోడ్పడాలని, ముందు ముందు మరిన్ని సేవలు మా గ్రామానికి అందియాలని మేమందరం కోరుతూ, వారికి మా గ్రామస్తుల తరపున, మా యొక్క పెద్దలందరి సమక్షంలో పెద్దలందరి తరపున చిరు సన్మానం. థ్యాంక్ యూ డాక్టర్ సార్.